ముఖ్యమైనది. మన శరీరంలో ప్రతి అవయానికి ఆక్సిజన్ చాలా అవసరం. మనం ఏం చేస్తామంటే మన దైనందిన కార్యక్రమాల్లో డైలీ పనుల్లో ఏం చేస్తామంటే సరిగ్గా శ్వాస తీసుకోమన్నమాట. కాబట్టి శ్వాస పూర్తిగా ఎప్పుడైతే లంగ్స్కి అందుతాయో లంగ్స్ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి లంగ్స్ లేకనే ప్రాబ్లం అన్నీ వస్తాయి. కాబట్టి ఆ లంగ్స్ బాగా యాక్టివ్గా ఉండాలంటే ప్రాణాయామం చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే కపాలభాతి. దీనివల్ల లాభాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మన మూలస్థానం నుంచి ఈ కపాలం వరకు అన్ని అవయాలు యాక్టివ్గా ఉంటాయి. పొట్ట ఉండేవాళ్ళు పొట్ట తగ్గుతుంది, చాలా మంచిది అనమాట. అజీర్తి అరగలేదు ఇది అనే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి, గుండెకు మంచిది, ఊపిరితిత్తులకు మంచిది. వదిలినప్పుడు పొట్ట లోపల వెళ్ళిపోవాలి. స్ట్రైట్ కూర్చోండి. ముప్పై సార్లు 50 కూడా చేయొచ్చింది. టైం ఉంటుంది మీకు ఫ్రీగా ఉన్నప్పుడు 50 కూడా చేయండి. నేనైతే రోజు 52 సార్లు చేస్తాను. ఆ తర్వాత పొట్టం చూడండి, ఇట్లా సైడ్కు ఇట్లా ఇలా మనం తీసుకునే టైంకు వదిలే టైంకు డబుల్ ఉండాలి. అంటే ఎట్లా మనం చూడండి, కొంచెం బట్టి నిలబెట్టుకొని అదే అంత స్పీడ్ చేయకూడదు. నిదానంగానే మనకి ఏమన్నా జలుపు ఇల్లు ఉంది చూడు, ఇట్లా అనేస్తాం. మళ్ళీ ఫ్రీ అయిపోయిన తర్వాత ఫైవ్ టైమ్స్ ముక్కుతో పీల్చుకుంటాము, సైడ్ ముక్కుతో వదులుతాము, వదిలిన ముక్కుతోనే పీల్చుకుంటాము, మళ్ళీ పక్క వదులుతాం. అది మా స్కూల్లో ఒక ఆయనకు ఈ లంగ్స్ ప్రాబ్లం అయితే ఊరికనే వాతావరణం మరి జలుపులు వచ్చేస్తానమాట. అది లంగ్స్ ప్రాబ్లం అయితే ఏం చేస్తారంటే ఒక బొడ్డ ఇచ్చి మాదిరి ఇచ్చి వాళ్ళు ఊపు అంటారు. ఆ బొడ్డ ఊపగలిగితే వాళ్ళ లంగ్స్ ఉండే సరి చేస్తుంది. ప్లాంట్ లేదన్నమాట. ఆయనకు ప్రాబ్లం ఉండింది. మళ్ళీ ఇది తెప్పించినాను. సార్ మీ దయ వల్ల నాకేం ప్రాబ్లం లేదు సార్. అది చేయడం వల్ల ఎవరికైనా లంగ్స్ ప్రాబ్లం ఇది చేసుకుంటారు. వచ్చి ఓంకారం బీపీ ఎవరికన్నా ఉండి డైలీ ఒక నెల రోజులు ఇది బీపీ చేసిన, ఇది బ్రాహ్మరీ చేశానంటే ఓంకార బ్రాహ్మరీ బీపీ కంట్రోల్ వస్తుంది. ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు.
ఫస్ట్ ఓంకారము, రెండోసారి అనేది భ్రామరి. భ్రామర్ అంటే భ్రమరం అంటే 9 మారు ఇంకా